NGO డే. NGO డే మీన్స్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ డే అన్నమాట. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే అది ఇప్పుడు చూడండి మన హెల్పింగ్ హార్ట్స్ మీరంతా ఎక్కడ చదువుకుంటున్నారు? ఏ ట్యూషన్ లో చదువుకుంటున్నారు? హెల్పింగ్ హార్ట్స్. మీరు ట్యూషన్ ఫీ పే చేస్తారా? పే చేయండి కదా. ఇంకా మీ బుక్స్ ఏమైనా మీకు నీడ్స్ అంటే ఇప్పుడు చూడండి గేమ్స్ ఆడుకుంటున్నారు, క్రికెట్ బ్యాట్, షటిల్ బ్యాట్, క్యారమ్స్, చెస్, అవన్నీ మనం డబ్బులు పెట్టుకుంటున్నామా? మన కోసం ఎవరు హెల్పింగ్ హార్ట్స్ టీం వాళ్ళు మన కోసం మీకోసం మీ చదువు కోసం మీ గేమ్స్ కోసం వాళ్ళు కొంచెం అమౌంట్ ద్వారా అవన్నీ గిఫ్ట్స్ కొని మనకి ఇచ్చారనమాట. అలాంటి వాటినే NGO అని అంటాం అనమాట. దీనికి గవర్నమెంట్ తో ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళు ఎటువంటి ప్రాఫిట్ గురించి ఆలోచించరు. ఇప్పుడు హెల్పింగ్ హార్ట్స్ ఉన్నారు కదా వాళ్ళు ఎటువంటి ప్రాఫిట్ గురించి ఆలోచించరు. వాళ్ళకి ఎక్కడైతే నీడ్ కనబడుతుందో అంటే చూడండి ఇప్పుడు పూర్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఫుడ్ ఉండదు. ఫుడ్ లేకపోతే వీళ్ళకి తెలిసిందనుకోండి వాళ్ళ గురించి వాళ్ళకి ఏం చేస్తారు? ఫుడ్ సప్లై చేస్తారు అనమాట. ఫుడ్ అనేది కొంచెం డొనేట్ చేస్తారు. ఓకేనా? ఇంకా చదువుకునే ఇప్పుడు హెల్పింగ్ హార్ట్స్ మెయిన్ దేనికోసం అంటే చదువుకునే పిల్లలు మీలాగా ఎడ్యుకేషన్ లో ఉన్న పిల్లల కోసం ఎక్కువ వాళ్ళకి ప్రతి దానిలో సపోర్ట్ గా ఉంటారు అనమాట. మనకు ప్రొజెక్టర్ ఇచ్చారు, దానిలో మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారని. అలాగే మాకు ట్యూషన్ టీచర్స్ పెట్టారు, మీకోసం మమ్మల్ని పెట్టారు, మేము మీకు కొత్త విషయాలు నేర్పిస్తామని. ఓకేనా? అలానే ఇంకా చూడండి కొంతమందికి బట్టలు లేకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఈ మధ్య రీసెంట్ గా బెడ్షీట్లు అవి. నా పేరు చేసి నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను హెల్పింగ్ హార్ట్స్ విద్యాలయంలో భుజం స్టూడెంట్ గా చదువుతున్నాను. మా లాంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి ఉచితంగా విద్యను అందిస్తున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండర్ అయిన హరి సార్, థ్యాంక్ యూ సో మచ్ హరి సార్. మాకు ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు స్టేషనరీ అందిస్తున్నాం సార్. అలానే పేదవాళ్ళకు నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నాము. అలానే బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్, మెడికల్ సపోర్ట్ అందిస్తున్నారు. అలానే ఆర్ఫనేజెస్కి సపోర్ట్ ఇస్తున్నారు. అలానే చలికాలంలో పేదవాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసి వాళ్ళకి దుప్పట్లు అందించడం, వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం చేస్తున్నారు. అలానే మహిళలకు ఆర్థిక స్వాతంత్రం అందించడం కోసం టైలరింగ్ మరియు బ్యూటిషియన్ కోర్సెస్ అందిస్తున్నారు. భవిష్యత్తులో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా కంప్యూటర్ శిక్షణ అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ సంస్థను ఇంత విజయవంతంగా నడిపిస్తున్న కోర్ టీమ్ మరియు హరి సార్, చాందీ మేడంకి థ్యాంక్ యూ సో మచ్ టీమ్. NGO డే అనమాట. మన ఎవ్రీ డే ఎలా కొన్ని టీచర్స్ డే, చిల్డ్రన్ డే, సైన్స్ డే, మ్యాథ్స్ డే ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో ఈ రోజు మనకి NGO డే. NGO అంటే ఏంటి చెప్పగలరా? NGO అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే మనకి చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, బట్ ఇది నాన్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించింది కాదనమాట. ఇది ఒక NGO. ఈ NGO తరఫున వాళ్ళు చాలా చేస్తూ ఉంటారు, చాలా సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే ఇప్పుడు ఏంటంటే వన్ ప్రాజెక్ట్ ఏంటంటే విద్యాలయం ప్రాజెక్ట్. ఈ విద్యాలయంలో మనది ఏంటి మన ట్యూషన్ సెంటర్స్ అన్నీ కూడా ఇవి హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో ఈ విద్యాలయం సెంటర్స్ అన్నీ కూడా రన్ అవుతున్నాయి అనమాట. మనది ఒక ట్యూషన్ సెంటర్ అందులో. ఇప్పుడు మీరు ఈ ట్యూషన్ సెంటర్ ఉన్నది, ఇందులో మీరు ఏమైనా ఫీజు కానీ ఇలాంటివి ఏమైనా పే చేస్తున్నారా? మళ్ళీ మీకు స్టేషనరీ అంటే పెన్సిల్స్, పెన్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి. అంటే ఏంటంటే ఇలా వాళ్ళు ట్యూషన్స్ రన్ చేస్తారనమాట ఫ్రీగా. వాళ్ళు ఎలాంటి డబ్బులు ఏ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏ డబ్బులు రావన్నమాట. వాళ్ళే అక్కడ కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు పర్సనల్గా ఖర్చు పెట్టే ఖర్చులన్నింటినీ అమౌంట్ని పక్కన పెట్టి ఇలాంటి సోషల్ సర్వీస్ అన్ని చేస్తూ ఉంటారు అనమాట. అందులో విద్యాలయం అనేది ఒక ప్రాజెక్ట్. విద్యాలయం ఒకటే కాదు, ఏంటంటే పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం, నీడీ పీపుల్కి అంటే ఏదైనా అవసరంలో ఏదైనా ఎమర్జెన్సీ కేసులో ఏదైనా వాళ్ళకి ఎమర్జెన్సీగా బ్లడ్ కావాల్సి వచ్చినా ఏది కావాల్సి వచ్చినా వెంటనే వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. అదే పూర్ పీపుల్. అంటే సపోజ్ ఇప్పుడు మనం ట్యూషన్లో మ్యాక్సిమం చాలామంది వాళ్ళు ట్యూషన్ ఫీజు పే చేయలేరు. సో అలాంటి వాళ్ళకి ట్యూషన్ చెప్పడం ఇలాంటివన్నీ కూడా ఈ NGO వాళ్ళే చేస్తున్నారనమాట. వాళ్ళకి వింటర్ సీజన్ వచ్చినప్పుడు ఏంటి పూర్ పీపుల్కి బ్లాంకెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాగే ఎవరికైనా బ్లడ్ అత్యవసరం అయితే బ్లడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాగే అమౌంట్, ఇలాంటివన్నీ కూడా ఈ NGO ద్వారా చాలామంది చక్కగా లబ్ధి పొందుతున్నారు అనమాట. అప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి చూడండి, ఇప్పుడు అమ్మఒడి ఇలాంటి పథకాలు వస్తాయి, ఏంటి గవర్నమెంట్ నుంచి వస్తుంది అమౌంట్. కానీ ఇప్పుడు ఈ NGOకి సంబంధించిన అమౌంట్ ఏది కూడా గవర్నమెంట్కి దానికి అసలు సంబంధం ఉండదు అనమాట. సో అది NGO అంటే. One and all, my name is K. Ponce. I am studying 7th class. Today NGO Day. Thank you Helping Hearts team. నేను హెల్పింగ్ హార్ట్స్ సోషల్ సెంటర్లో సంస్థ నుండి వస్తున్నాను. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇలా ఇంకా మాకు బుక్స్, గేమ్స్ కావాల్సిన వాలీబాల్, లూడో, క్రికెట్, షటిల్స్ కిట్స్ ఇచ్చారు. ఇంకా మాకు ఇష్టమైన చిల్డ్రన్స్ డే చాలా బాగా జరిపారు. ఇంకా మాకు చాలా హ్యాపీ. ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ హెల్పింగ్ హార్ట్స్ టీమ్. టుడే ఏంటి? NGO డే. NGO డే అంటే ఏంటి?
నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అంటే గవర్నమెంట్ తో సంబంధం లేకుండా, గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్స్ తీసుకోకుండా ఒక వ్యక్తి కానీ ఒక టీం కానీ నడిపే సంస్థనే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటారు. ఇప్పుడు మన ట్యూషన్ సెంటర్ నడుస్తుంది కదా, మన ట్యూషన్ సెంటర్ ఇది ఎవరు నడిపిస్తున్నారు? గట్టిగా చెప్పండి. ఆయన స్టార్ట్ చేసిన ఫౌండేషన్ ఏంటి? హెల్పింగ్ హార్ట్స్. వెరీ గుడ్. హెల్పింగ్ హార్ట్స్ అనే ఫౌండేషన్ ఆయన స్థాపించారు. ఎవరు? హరి సార్. సో ఆయన గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ కానీ, ఎలాంటి ఏంటంటారు వస్తువులు కానీ, ఎలాంటివి కానీ గవర్నమెంట్ నుంచి ఆయనకి రావు. ఆయన సొంతంగా ఆయన టీము ఆయన కలిపి ఎంతోమంది పేద విద్యార్థులకు ఇలా చదువు చెప్పించాలి, ట్యూషన్ సెంటర్స్ పెట్టి బాగా నడిపించి చాలా మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ హెల్పింగ్ హార్ట్స్ అనే సంస్థని స్థాపించి నడిపిస్తున్నారు. హెల్పింగ్ హార్ట్స్ కిందని ఫర్ ద నీడీ అని క్యాప్షన్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? హెల్పింగ్ హార్ట్స్ అనేది ఇలా చిన్నపిల్లలకి ట్యూషన్స్ చెప్పించడం మాత్రమే కాదు, అవసరాలలో ఉన్న పేద ప్రజలు ఉంటారు చూసారా, సమ్ పీపుల్ ఉంటారు, అంటే యాక్సిడెంట్ అయ్యి పేదలకు యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ కోసము ఏదైనా పార్ట్స్ కోసం, బాడీ పార్ట్స్ కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ సంస్థ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ సంస్థ ఎలా అంటే చైన్ రూపంలో, అంటే అలా అల్లినట్టు ఉంటుంది ఈ సంస్థ. అంటే ఇప్పుడు హరీషార్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్, సో ఒక గ్రూప్ అనేది ఉంటుంది. ఆ గ్రూప్ లో ఏది పోస్ట్ చేసినా సమ్ బ్లడ్ గ్రూప్ నాకు కావాలి, అలాగని ఏదైనా మెసేజ్ గ్రూప్ లో పోస్ట్ చేశాను అనుకో, ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు, నా దగ్గర అవైలబుల్ గా ఉంది ఆ బ్లడ్, అలాగని ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. సో అలా ఉపయోగపడుతుంది ఫర్ ద నీడీ పీపుల్. అంటే ఎవరైతే ఏ అవసరాలతో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ సంస్థ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ట్యూషన్ పిల్లలకే కాదు, బయట అవసరాలలో ఉన్న పేద ప్రజలకు కూడా ఈ సంస్థ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సంస్థ స్టార్ట్ చేసింది ఎవరు? హరి సార్. ఓకే, ఎలాంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ తీసుకోకుండా ఆయన సొంత డబ్బులతో ఒక టీంను ఫామ్ చేసుకుని ఈ సంస్థని నడిపిస్తున్నారు. సో ఆయన చాలా గొప్ప వ్యక్తి కదా, అవునా కదా? సో అర్థమైంది మీకు? ఎన్జిఓ డే అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, అర్థమైందా? ఈ రోజు ఆ రోజు అనమాట. ఓకేనా? మనకి బయట కూడా చాలా సంస్థలు ఉంటాయి. ఓకేనా? మనకు నడిపించే సంస్థ హెల్పింగ్ హార్ట్స్. ఓకే, మన హెల్పింగ్ హార్ట్స్ కి థ్యాంక్స్ చెప్తామా? చెప్పండి. మై నేమ్ ఈస్ దీక్షిత. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్. నేను 2 సంవత్సరాల నుంచి ట్యూషన్ సెంటర్కు వస్తున్నాను. నేను హెల్పింగ్ హార్ట్స్ ద్వారా బుక్స్, పెన్స్, బ్యాంక్స్ చాలా అందుకున్నాను. హెల్పింగ్ హార్ట్స్ ట్యూషన్లో నేను చాలా నేర్చుకున్నాను. హెల్పింగ్ హార్ట్స్కి హెల్పింగ్ హార్ట్స్ ఎన్జిఓకి హరి సార్కి చాలా చాలా థ్యాంక్స్. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. టుడే NGOs డే. ఓకే, NGO అంటే అబ్రివియేషన్ ఏంటంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ప్రైవేట్ గా, ఇండిపెండెంట్ గా, మనం ఇండిపెండెంట్ అంటే ఏంటి, స్వతంత్రంగా చేసుకున్న దాన్ని NGO అంటారు అనమాట. అలాగే మనకి ఇప్పుడు హెల్పింగ్ హార్ట్స్ ఉంది కదా, ఈ రోజు హెల్పింగ్ హార్ట్స్ లో NGOs డే అనమాట. ఈ రోజు అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, ఇప్పుడు అంటే గవర్నమెంట్ తో ఎటువంటి సంబంధం లేకుండా ప్రైవేట్ గా, ఇండిపెండెంట్ గా ఒక సంస్థ లాగా మన హెల్పింగ్ హార్ట్స్ టీం వాళ్ళు ఇలా చాలా చాలా అన్ని మంచి మంచి కార్యక్రమాలు, అంటే పేద పిల్లలకి ఇలా చదువు చెప్పించడం కానీ, అలాగే స్కూల్ ఫీ కట్టడం కానీ. ఇప్పుడు మీరు ట్యూషన్కి వస్తున్నారు, మీరు ట్యూషన్ ఫీ పే చేస్తున్నారా? ఫ్రీగా. అలానే మాకు హెల్పింగ్ హార్ట్స్ టీం వాళ్ళు ఏంటంటే మా టీచర్స్ని పెట్టి 21 సెంటర్లు నడిపిస్తూ మా టీచర్స్కి శాలరీ ఇస్తూ మీకు ఏది కావాలంటే అది స్టేషనరీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు అలాగే ఆట వస్తువులు కానీ ఏదైనా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు కదా. అలానే ఇంకా చాలా ఇప్పుడు ట్యూషనే కాదు, చాలా మంది అంటే ఫీజు కట్టలేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారు హెల్పింగ్ హార్ట్స్ టీం వాళ్ళు. ఎలా అంటే సార్ వాళ్ళు తెలుసు కదా, హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళకి 1 year పే చేయడం కానీ అలాంటివి చేస్తున్నారు. అలానే బ్లడ్ అవసరం అనుకోండి, బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. అలాగే వృద్ధాశ్రమాలు ఉంటాయి కదా, వృద్ధాశ్రమాలకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు అనమాట. హెల్పింగ్ హార్ట్స్ టీం వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. అర్థమైందా? మీకు ఓన్లీ చదువు చెప్పేయాలనే ఉద్దేశం కాకుండా బ్లడ్ డొనేషన్ కానీ, ఇంకా చాలా లేని వాళ్ళకి ఫీజు ప్రొవైడ్ చేయడం కానీ, అలాగే వృద్ధాశ్రమాల్లో ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇంకా చాలా చాలా ఇప్పుడు చాలా చలికాలంలో చలికాలంలో బ్లాంకెట్ ఎక్కువ మరి రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మరి బ్లాంకెట్స్ ఏమి ఉండవు కదా, వాళ్ళకి బ్లాంకెట్స్ ప్రొవైడ్ చేయడం కానీ అలాంటివన్నీ హెల్పింగ్ హార్ట్స్ టీం వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట. అర్థమైందా? ఇప్పుడు NGO అంటే ఏంటి? నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే గవర్నమెంట్ తో ఎటువంటి సంబంధం లేకుండా, ఎటువంటిది గవర్నమెంట్ తో ఆశించుకుంటా
ప్రైవేట్ గా ఇండిపెండెంట్ గా చేసేదాన్ని ఏమంటారు? ఎన్జిఓ అంటారు. మన హెల్పింగ్ హార్ట్స్ వాళ్ళు ఎన్జిఓ డేగా ఈరోజు జరుపుకుంటారు. ఓకే.